వారి బొమ్మలు నడమ బండారు బొట్టు పెట్టుకొని గుడిస బొమ్మలు నడమ కుంకుమ పెట్టుకొని రూపాయలు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అండ్ మన తెలంగాణలో పెద్ద జాతర అది ఏంటంటే సమ్మక్క సారక్క జాతర. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా జాతరలు అయితే ఉంటాయి. ఈ సంక్రాంతికి ఐలేరు మల్లన్న జాతర ఫేమస్ అనమాట మన తెలంగాణలో. ఎంత మంది పబ్లిక్ వస్తారంటే అమ్మ మీరు నమ్మరు, జనం చాలా అంటే చాలా క్రౌడ్ ప్లేస్ ఇక్కడ. అండ్ ఇక్కడ మెయిన్లీ మన కొమరెల్లి మల్లన్న స్వామి అయితే దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఐలవోలు మల్లన్న ఆలయం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో ఐనవోలు గ్రామంలో ఉందన్నమాట. ఇది శైవ క్షేత్రం. ఈ దేవాలయం దేవదేవుడైన శివుని అవతారమైన మల్లికార్జున స్వామికి అంకితం చేయబడింది. ఇక్కడ స్వామిని భక్తులు ప్రేమతో ఐనవోలు మల్లన్న అని పిలుస్తుంటారు. ఐనవోలు మల్లన్న ఆలయానికి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి సమయంలో జరిగే జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అండ్ ఇక్కడ మెయిన్ ఒకటి ఏంటంటే ఈ టెంపుల్ని మల్లన్న దేవుడే కట్టుకున్నని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అండ్ మొత్తం కూడా రాతితోట ఉంటుంది. అండ్ ఈ ఆలయం మనకి కాకతీయుల కాలంలో నిర్మించబడిందని అయితే మనకు చారిత్రకంగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా స్టోన్ తేట ఉంటుంది. అండ్ చూడండి జనం ఎట్లున్నారో, ప్రతి టెంపుల్లో మాత్రం కాలువిట సందు లేదు, అంతగానం జనం అక్కడే బోనాలు చేస్తున్నారు. అక్కడనే మల్లన్న స్వామికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరి నోట మల్లన్న మల్లన్న అనే ధ్వని మాత్రం వినిపిస్తూ ఉంది. ఇంత అద్భుతంగా ఉందంటే ఇటువంటి జాతర వన్స్ ఒకసారి మీ లైఫ్లో విజిట్ చేయండి, మీరే అనుభూతి పొందుతారు. మాకు దర్శనం కానికైతే 3 hours పట్టింది. అండ్ ఆ గుడి చుట్టూ తిరగలేక నా కాళ్ళు అయితే చాలా నొప్పులు వేసినాయి. అప్పుడు మార్నింగ్ నుండి తిరుగుతూనే ఉన్నాం మేము. అండ్ బిభత్సంగా కాళ్ళ నొప్పులు అయితే వచ్చేసినాయి అనమాట. చూడండి ఎంతమంది జనం భక్తులు ఇంకా వస్తూనే ఉంటారు. మేము వెళ్ళింది సండే రోజు నైట్, కాకపోతే మండే ట్యూస్డే వెనస్డే అయితే ఘోరంగా ఉంటుంది అనమాట. అండ్ కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. జాతర మహోత్సవం మకర సంక్రాంతి నాడు ఇక్కడ జరిగే జాతర చాలా ప్రాముఖ్యత కలిగిందనమాట. కొండలాంటి బండపైన స్వామివారి విగ్రహాన్ని అలంకరించి పూజలు నిర్వహిస్తారు. ఈ వేడుక తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుండి వేలాది మంది భక్తులు అయితే వస్తుంటారు. జనం చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారు. అండ్ ఈ జాతర కోసం ప్రత్యేకంగా స్వామివారి ఆలయాన్ని దివ్యమానంగా లైట్లతోటి అయితే మంచిగా డెకరేషన్ అయితే చేసిరనమాట. సంప్రదాయాలు ఇక్కడ బలి ప్రథ ఇంకా ముఖ్యంగా కొనసాగుతుంది. స్వామివారి అరిటాకులతో, పూలతోటి, కొబ్బరికాయలతోటి, పసుపు కుంకుమలతోటి, ఒడిబియ్యాలతోటి స్వామివారికి అయితే తమ విధంగా భక్తులు అయితే భక్తిని చాటుకుంటారు. అండ్ బోనాలు, ముఖ్యంగా బోనాలు అయితే సమర్పిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఒగ్గు కథలు అయితే మంచిగా చెప్తూ ఉంటారు అనమాట. అండ్ మనం ఆలయ విశిష్టత గురించి వచ్చినట్టయితే ఈ ఆలయం కాకతీయ కాలంలో నిర్మించబడింది. ముఖ్యంగా ఈ ఆలయ ద్వారాలు, శిల్పాలు కాకతీయ శిల్పకళా నైపుణ్యం ప్రామాణికంగా ఉంటాయి. ఈ ఆలయం ప్రాంగణం చుట్టూ చారిత్రక నిర్మాణాలు ఉంటాయి. అండ్ ఐనవోలు మల్లన్న టెంపుల్, ఐనవోలు మల్లన్న స్వామి అయితే ఈ విధంగానైతే దర్శనమిస్తూ ఉంటారు. అండ్ మనకు చూసుకున్నట్టయితే మల్లన్న స్వామి కళ్యాణం అయిన తర్వాత ఈ రథంలోనే స్వామివారిని ఊరేగింపుతారు అనమాట. భక్తులు తమ భక్తిని పరుపరు విధాలుగా చాటుకుంటారు. అండ్ ఇక్కడ మా తెలంగాణ ప్రజలు జాతరలో మాత్రం ఇలా బోనాలతోటి స్వామివారికి భక్తిని అయితే సమర్పించుకున్నారనమాట. అండ్ ఇక్కడ షాప్స్ అయితే బిభత్సంగా నైట్ 12-3 కంటిన్యూస్గా 24/7 అయితే ఓపెన్స్ అయితే ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ ఉండదు. అండ్ జాతర ఫెస్టివల్ మూడ్ అంతా కనిపిస్తుంది. ఏదో మంచిగా వైబింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. వన్స్ మీరైతే మన తెలంగాణ ప్రజలు అయితే మాత్రం ఒక్కసారి మీకు చూడాలనిపిస్తే ఐనవోలు మల్లన్న టెంపుల్కి అయితే వెళ్ళండి. మంచి రిఫ్రెషింగ్ మూమెంట్ అయితే వస్తుంది. అండ్ టెంపుల్ మాత్రం సూపర్బ్ ఉంది. అండ్ ఇక్కడ వస్తే
బాధలన్నీ మర్చిపోతారు. నేనైతే పక్కా గ్యారంటీ చెప్తున్నా, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకన్. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ భోగి. అండ్ మరిన్ని మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి.